నమస్తే, నేను మీ సౌజన్య. సో ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కొత్తపేటలో ఉంది, అందరికీ తెలిసిందే. సో ఇక్కడికి వచ్చేసాను ఈరోజు. సో మరి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఏమున్నాయి గోల్డ్లో, అలాగే బ్యాంగిల్స్ ఏమున్నాయి అండ్ నెక్లెస్, హారాలు, ఇలా చాలా వెరైటీస్ మనకి చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో కొత్తపేటలో. సో కొత్తపేట ఉంది, కూకట్పల్లి అండ్ సోమాజిగూడ కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే ఖమ్మంలో కూడా ఉంది. అండ్ వెరీ సూన్ మనకి హన్మకొండలో కూడా 3 floors గోల్డ్ మార్ట్ ఓపెనింగ్ కాబోతుంది. సో హన్మకొండ పీపుల్ బీ రెడీ షాప్ చేయడానికి. సో చక్కగా ఇప్పుడు అన్ని మనీ బ్యాంక్ సేఫ్గా పెట్టుకోండి. సో ఎందుకంటే లాట్ ఆఫ్ కలెక్షన్స్ విత్ యూనిక్ స్టైల్ డిజైన్స్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు ముకుందా జ్యువెలర్స్ వారు. మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ కొత్తపేటలో ముకుందా జ్యువెలర్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఏముంది, నెక్లెస్లో, హారాల్లో, బ్యాంగిల్స్లో ఇలా ఏం ఉన్నాయంటనేది ఒక లుక్ వేసేద్దాం రండి. జ్యువెలరీ కలెక్షన్ కావాలి అనుకుంటే విత్ యూనిక్ డిజైన్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ వే సో మనం ముకుందా జ్యువెలర్స్ విజిట్ చేయాల్సిందే. సో మరి ఈ రోజు నెక్లెస్లు ఏమున్నాయని చూడబోతున్నాం. అట్ ద సేమ్ టైం అంతేకాకుండా సో మనకి కొంతమందికి బీడ్స్ కూడా చాలా ఇష్టం, ముత్యాలు అవ్వచ్చు, అమరవల్స్ అవ్వచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ బీడ్స్ అనేటువంటివి జ్యువెలరీలో కావాలి, జ్యువెలరీ కలెక్షన్ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఆడవాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ వీడియోలో మనకి బీడ్స్ కి సంబంధించినటువంటి నెక్ పీసెస్ ఏమైనా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం హారాలు ఏమున్నాయి అనేటువంటి చూడబోతున్నాము. సో ఆలస్యం చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే మేడం. సో మరి ఈ రోజు గోల్డ్ తో పాటుగా మనకి బీడ్స్ కొంతమందికి చాలా ఇష్టం, ముత్యాలు కానీ, ఎమరాల్డ్స్ కానీ. సో బీడ్స్ యూజ్ చేసుకుని కూడా కొంతమంది సారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ వేసుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు. సో వాళ్ళకి ఏం కలెక్షన్ చూపించబోతున్నారు మీరు? ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి యూనిసెక్స్ కలెక్షన్, అంటే మెన్స్ యూజ్ చేయడానికి అండ్ ఉమెన్స్ యూజ్ చేయడానికి. అవును, ఈ మధ్య మగవాళ్ళకి కూడా హారాలు బీడ్స్ తోనే వేసుకుంటున్నారు. అవును మేడం. సో యూనిసెక్స్ కలెక్షన్ చూపించబోతున్నారు హారంలో. ఓకే, సో వాటిలో ఫస్ట్ చూద్దాం మనం. ఎస్. సో ఇది ఏంటండి, ఇది మనకి గోల్డ్ తో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పికాక్ డిజైన్స్, సైజెస్ కూడా వేరియేషన్ తీసుకున్నారు. స్మాల్ సైజ్ అలాగా స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ బిగ్ సైజ్ తీసుకున్నారు పికాక్. సో కింద మనకి పోల్స్ వచ్చాయి. ఇది రైస్ పోల్ అండ్ ఇది రౌండ్ పోల్ వస్తుంది. ఇది ఫ్యాన్సీ బీడ్స్ వస్తుంది. ఇది నక్షి వర్క్ వస్తుంది మేడం, నక్షి బోల్స్. సో ఇది చాలా లైట్ వెయిట్ మేడం, చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇది మెన్స్ కుర్తాస్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఇది ఉమెన్స్ ఆబ్వియస్లీ గా యూజ్ చేస్తారు. సో ఇది సారీస్ కి గానీ ఆర్ ఎల్స్ కుర్తా సెట్స్, మేము కుర్తి సెట్స్ వేసుకుంటాము. సో దాని మీద కూడా మనం వేర్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ మేడం, జస్ట్ 28 grams. ఓకే. ఎస్పెషల్లీ చెప్పాలంటే మన దగ్గర ప్రతి దానికి కూడా పర్ల్ కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది. పర్ల్ కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది. అసలు ఇండస్ట్రీలో, గోల్డ్ ఇండస్ట్రీలోనే పర్ల్ కి రీసేల్ వాల్యూ అనేది లేదు. ఫ్యాన్సీ బీడ్స్ కి ఉంది, పర్ల్స్ కూడా రీసేల్ వాల్యూ ఉంది. ప్రతి దానికి కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది మన దగ్గర. ఇది 28 grams లో ఉంది. ఓకే. సో మనకి గోల్డ్ కావాలి అంటే గోల్డ్ డిజైన్ ఉంది, పోల్స్ అంటే పోల్స్ లో కూడా 2 డిజైన్స్, ఒకటేమో రౌండ్ పోల్ ఉంది, ఇంకొకటేమో రైస్ పోల్ ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ మనకి బీడ్స్ అండ్ ఇక్కడ యూనిక్ స్టైల్ కనిపించడం కోసం మనకి నక్షి వర్క్ లో కూడా మనకి డిజైన్స్, డ్రాప్ డిజైన్స్ వైస్ తీసుకున్నారు. సో అది కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం లీవ్ డిజైన్ కూడా డిజైన్ చేశారు. మనం చూసుకుంటే 2 డిఫరెంట్ ఉన్నటువంటి బీడ్స్ తీసుకోవడం జరిగింది, డ్రాప్స్ డిజైన్స్. ఇది కంప్లీట్ గా లీవ్ డిజైన్ వచ్చింది, ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది మధ్యలో. సో చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వన్ పర్ల్ కాంబినేషన్ లో మేడం, ఇవన్నీ కూడా రైస్ పర్ల్ వస్తుంది. సో మిడిల్ లో ఎలిఫెంట్స్ వచ్చి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, పైన పికాక్ డిజైన్ వచ్చింది. సో ఇది కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ మేడం, జస్ట్ 14 grams లో విత్ బ్యాక్ చైన్ తోటి ఉంది. ఇది కూడా యూనిసెక్స్ మాట, మగవారు యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పర్ల్ కూడా రీసేల్ వాల్యూ ఉంది ప్రతి దానికి కూడా. మీరు మా దగ్గర స్టోన్ కి వాల్యూ పెట్టిన ప్రతి స్టోన్ కి కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే చక్కగా
ఒక స్ట్రైట్ బీడ్ టైప్ ఉండేటువంటి దాన్ని తీసుకుని దానికి మనకి రైస్ పర్ల్స్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ హైలైట్ గా నిలిచింది ఏంటంటే ఈ $2 అండి. సో పికాక్ అట్ ద సేమ్ టైం ఎలిఫెంట్, సో రెండు కూడా డిజైన్స్ తీసుకున్నారు బోత్ సైడ్స్. సో ప్రతి డ్రా అంటే ఇక్కడ ఉన్నవి రెండే అయినా కానీ దాన్ని బాగా డీటెయిలింగ్ తీసుకుంటూ ఎంత బాగా డిజైన్ చేశారో. సో అంబారీ మనం చూస్తూ ఉంటాం కదా ఏనుగుది, సో ఎంత బాగా దాన్ని డిజైన్ చేస్తారో ఫంక్షన్స్కి వాటికి ఏనుగుని. సో అలా డిజైన్ చేశారు. కాళ్ళ గజ్జల దగ్గర కావచ్చు, సో కాళ్ళకి అండ్ ఏనుగు పైన ఉండేటువంటి డిజైన్ ని కూడా ఎంత బాగా జ్యువెలరీ ఎంత హైలైట్ చేశారో. చాలా డీప్ డీటెయిలింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం పికాక్ లో కూడా మనకి డీప్ ఉంది డీటెయిలింగ్ అనేది. సో ఇక్కడ ఫెదర్ స్ట్రచ్ లాగా మనకి ఇచ్చారు, బాడీ అంతా పికాక్ ది. సో దానిపైన ఉన్నటువంటివి కూడా చాలా డీటెయిలింగ్ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే పీకాక్ ది చాలా డీప్ డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి కింద రైస్ పర్ల్స్ ఇచ్చారు. సో ఇవి 6 లేయర్స్ వచ్చాయండి. సో పైన మనకి 4 లేయర్స్ వచ్చాయి నెక్ పార్ట్ దగ్గర, కింద వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే 6 లేయర్స్ తీసుకోవడం జరిగింది. సో వేరియేషన్ అనేది బాగా చూపించారు. సో చాలా బాగుంది. ఇది యూనిసెక్స్. సో దీని వెయిట్ ఎంతండి? జస్ట్ 19 grams. 19 grams. చాలా బాగుంది. అంటే కిరణ్ గారు నాకు ఒక చిన్న డౌట్. సో ముకుంద జ్యువెలర్స్ అని అనగానే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి అని ప్రతి దగ్గర ఉంది. సో ఎందుకు ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది ఒకసారి మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. అసలు ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏముంటుంది స్పెషల్ అని అంటే, మనకి మైండ్ టు మార్కెట్ ఎలాగో ఇది డైరెక్ట్ గా మీరు ఫ్యాక్టరీ నుంచి ఆర్నమెంట్ ని పర్చేస్ చేసేంత ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వేస్టేజ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ 2 to 12% మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి పర్చేస్ చేస్తే ఏ ప్రైస్కి అయితే వేస్టేజ్ ఛార్జెస్ మీకు పర్చేస్ చేస్తారో అదే వేస్టేజ్ ఛార్జెస్ ఇక్కడ ఉంటాయి. అంటే చాలా తక్కువ. మార్కెట్లో ఎక్కడ కూడా ఇంత తక్కువ వేస్టేజ్ ఛార్జ్ అనేది లేదు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లోని మనకి కేపీహెచ్పిలో ఉంది, సోమాజిగూడలో ఉంది, అండ్ కొత్తపేటలో ఉంది, అండ్ నెక్స్ట్ ఖమ్మంలో కూడా ఉంది. అట్లాగే అతి త్వరలో హనుమకొండ కూడా రాబోతుంది. అతిపెద్ద గోల్డ్ మార్ట్ హనుమకొండలో 3 floors లో ఉంది మన ముకుంద జ్యువెలరీ. సో అంటే హన్మకొండలో ఉండేది కంప్లీట్ గా గోల్డ్ మార్ట్ అంటున్నారు. సో చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటీ దాకా రావాల్సిన అవసరం లేదు. కొత్తపేటకో లేకపోతే సోమాజిగూడ కేపీహెచ్పికో, సో ఖమ్మం దగ్గర ఉన్న వాళ్ళు ఖమ్మంకి వెళ్తారు. సిటీలో అయితే 3 outlets ఉన్నాయి. సో మరి ఇంకా దగ్గరగా కావాల్సిన వాళ్ళు హన్మకొండకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా గోల్డ్ మార్ట్ 3 floors అంట. సో వెరీ సూన్ అది ఓపెన్ కాబోతోంది. సో చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో సో బీ రెడీ. ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ హన్మకొండలోని స్టోర్ని విజిట్ చేయడానికి వెరీ సూన్ స్టార్ట్ చేయబోతున్నారు. సో జనరల్లీ బట్టల విషయంలో మనం ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేటువంటి చూస్తూ ఉంటాము. సో అందరికీ తెలిసింది, ఎప్పుడైతే ఒక వస్తువు కొనడానికి మనకి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చేస్తారో సో అప్పుడు ప్రైజింగ్ అనేది చాలా హై అయిపోతుంది. ఒక కామన్ మ్యాన్కి అందుబాటులోకి అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. కాబట్టి ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్, సో మధ్యలో ఎవరు థర్డ్ పార్టీ అనేటువంటిది వాళ్ళు ఉండరు కాబట్టి సో మనకి ప్రైస్ అనేటువంటి చాలా అందుబాటులో ఉంటాయి. సో అండ్ లైట్ వెయిట్ అండ్ ఈవెన్ గోల్డ్ కానీ సిల్వర్ జ్యువెలరీ కావాలి అన్నా, ఈవెన్ డైమండ్స్ కావాలి అన్నా ముకుంద జ్యువెలర్స్ కొత్తపేటని విజిట్ చేయండి. సో అలాగే కేపీహెచ్బి ఉంది అండ్ సోమాజి కూడా ఉంది. సో ఖచ్చితంగా సిటీలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఖమ్మంలో విజిట్ చేయండి. హన్మకొండ దగ్గరలో ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి. హన్మకొండలో వెరీ సూన్ స్టోర్ ఓపెనింగ్ కాబోతోంది. సో నెక్స్ట్ చూద్దామండి కిరణ్ గారు. సో ఇది కూడా యూనిసెక్స్ మేడం గారు. మగవాళ్ళు యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు యూజ్ చేయొచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా బీడ్స్, రెడ్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఒనిక్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇది పోటాస్ తో వచ్చింది, పోటాస్ తోటి విత్ బ్యాక్ చైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. బ్యాక్ చైన్ కూడా మనం చూస్తే కనుక సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. కనిపిస్తుంది డిజైన్. అది రెగ్యులర్ గా అయితే ఒక చిన్న బ్యాండ్ లాగా రింగ్స్ లాగా ఇస్తారు, అలా కాకుండా మనకి జనరల్ రెగ్యులర్ గా వేసుకుని చైన్ డిజైన్ ఇచ్చేసారు డైరెక్ట్ గా. సో చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది లాంగ్ కావాలంటే లాంగ్ వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకొని షార్ట్ లెంత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న మిడిల్ లో ఉన్న ఈ రెడ్ బీడ్స్ కి మధ్యలోని కూడా మనం చూస్తే కనుక 5 రైస్ పర్ల్స్ ఉన్నాయి, చిన్న రైస్ పర్ల్స్. అంటే లుక్ వైజ్ చాలా డిఫరెంట్ లుక్ ఉంది. సో లుక్స్ వైజ్ మనం చూసుకున్నట్లయితే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. సో ఇది యూనిసెక్స్ కాబట్టి అటు ఆడవాళ్ళు వేసుకోవచ్చు. మగవాళ్ళు ఈ మధ్య కాలంలో కుర్తా సెట్స్ పైన చాలా బాగా వేర్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు కూడా జ్యువెలరీ పైన. సో వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. సో గోల్డ్ కావాలి, ఓన్లీ బీడ్స్ అంటే పోసులు వేసుకున్నట్టు ఉంటుందని కొంతమంది ఫీల్ అవుతారు మగవాళ్ళు, కొత్తగా వేసుకునే వాళ్ళు. పిల్లలు ఇప్పుడు ఎందుకంటే ధోతి సెరమనీస్ జరిగినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పేరెంట్స్ చూస్ చేస్తున్నారు
బీడ్స్ అనేటువంటివి. సో గోల్డ్ ప్లస్ మనకి ఇక్కడ బీడ్స్ వచ్చాయి కాబట్టి ఆ వేరియేషన్ తెలుస్తుంది. ఓన్లీ బీడ్స్ అనేటువంటి ఫీలింగ్లో లేకుండా సో గోల్డ్ కూడా వేసుకున్నాను నేను అని అబ్బాయిలు ఫీల్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు అండి. సో అండ్ చూడడానికి చాలా హెవీ ఉంది. సో మనం లాంగ్ టైం కూడా వేర్ చేయొచ్చు. వెయిట్తో మనకి అంత బేర్ చేయలేం అనేది ఏమి ఉండదు అనమాట. సో ఇది నెక్ పీస్ లా అనిపిస్తుంది బట్ సమ్ టైమ్స్ మనం లాంగ్ హారం చేయొచ్చు. ఇది టోటలీ నక్షి వర్క్స్ వచ్చిందండి. కామన్ గా అయితే బాల్స్ చూస్తాం మనం రౌండ్ షేప్ లో ఉంటది, ఇది స్క్వేర్ షేప్ లో ఉంది. పైగా స్క్వేర్ మీద చాలా చాలా అంటే చాలా డీటెయిల్డ్ గా డిజైన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంది. సో ఇక్కడ బీడ్స్ కూడా మనకి స్క్వేర్ షేప్ లో తీసుకోవడం అనేది యూనిక్ స్టైలే కాకుండా సైజెస్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా స్టార్ట్ చేసి వెళ్ళారు. సో చిన్న ఏదైతే ఉందో డాలర్ అందులో కూడా డీటెయిలింగ్ మనం చూడొచ్చు అండి, చాలా బాగుంది. సో ఇక్కడ కనుక ఈ డ్రాప్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా యూనిక్ స్టైల్ డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే కూడా ప్రతిదీ చాలా డీప్ డీటెయిలింగ్ ఉంది. మధ్యలో ఒక వీల్ టైప్ డిజైన్ ఇచ్చారు మనకు డ్రాప్ డిజైన్ లో. సో ఇవి బీడ్స్ విత్ గోల్డ్ పూసలు కూడా మనకి తీసుకున్నారు. గోల్డ్ ఈ కలర్ కూడా బ్లూ కలర్ కూడా కొంచెం బీడ్స్ రేర్ గా కనిపిస్తుంది. ఈ షేడ్ చాలా డిఫరెంట్ మంచి లుక్ ఉంటుంది ఇది. సో మధ్యలో ఓన్లీ బీడ్స్ ఈ పూసలు బీడ్సే కాకుండా గోల్డ్ బీడ్ కూడా తీసుకోవడం హైలైట్ చేసింది బాగా. సో అండ్ ఇక్కడ కూడా డీటెయిలింగ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చారు టాప్ టు బాటమ్ అండ్ విత్ చైన్ ఇవ్వడం జరిగింది. దీని వెయిట్ ఎంత కిరణ్? జస్ట్ 19 grams. జస్ట్ 19 grams. సో 19 grams లో విత్ బ్యాక్ చైన్ వస్తుంది. అండ్ ఈ నెక్ పీస్ మాత్రం చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. సో డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉండాలి, రెగ్యులర్ గా ఉండద్దు, యూనిక్ స్టైల్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్, బెస్ట్ పీస్. బ్యాక్ చైన్ కూడా మనం రిమూవ్ చేసి కూడా తీసుకుంటే కనుక ఒక 4 grams వరకు తగ్గుతుంది. ఓకే, సో ఎవరిష్టం. ఇన్ కేస్ చైన్ కావాలి అనుకుంటే చైన్ వేసుకోవచ్చు, లేదు థ్రెడ్ యూస్ చేసుకోవాలనుకుంటే థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వావ్, సింపుల్ గా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది పీస్. సో దీని హైలైట్స్ ఏంటండి కిరణ్ గారు? దీని హైలైట్స్ పెండెంట్ మేడం. పెండెంట్ చాలా అంటే చాలా చాలా యూనిక్ గా వచ్చింది. ఈ దీంట్లో ఏంటంటే మొత్తం కూడా పెండెంట్ అంతా కూడా నక్షి వర్క్ వచ్చింది, కాకపోతే మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. నక్షి వర్క్ లో మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ బాల్స్ మిడిల్ లోని ఒక గోల్డ్ బాల్ రావడం, మధ్యలో పర్ల్ రావడం, మళ్ళీ ఫ్యాన్సీ బీట్ రావడం, ఆ ఫ్యాన్సీ బీట్ కి క్యాప్ చూసారా పైన చాలా డీటెయిల్ గా కనిపిస్తుంది. లాంగ్ లుక్ లో కూడా ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ వెయిట్ లో ఉంది. లెంత్ కూడా మంచి లుక్ వస్తుంది, మంచి లెంత్ వస్తుంది. రెగ్యులర్ లెంత్ గానే తీసుకున్నారు. సో ఇది మనకి నెక్ పీస్ కి చూసినట్లయితే వెనక చైన్ ఇచ్చారు. ఇన్ కేస్ కావాలి అనుకుంటే చైన్, ఆరెల్స్ లేదు అంటే మనం హై కూడా చేసుకోవచ్చు. అంటే మినీ హారం లాగా కూడా మనకి పైకి ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ బీడ్స్ వైజ్ తీసుకుంటే మాత్రం డీటెయిలింగ్ మాత్రం హైలైట్ అండి. సో గోల్డ్ బీడ్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ప్రతిదీ కూడా చాలా పింటుకుని ఇచ్చారు. అండ్ ఫ్యాన్సీ బీడ్ కూడా ప్లెయిన్ గా వదిలేకుండా గోల్డ్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దానికి హైలైట్ చేశారు. సో మల్టిపుల్ కలర్స్ మనకు కనిపిస్తున్నాయి. అటు వైట్ పర్ల్ చాలా షైనీ ఉంది అండ్ డిఫరెంట్, అంటే ఓన్లీ రౌండ్ కాకుండా ఓవెల్ షేప్ లో మనకి ఈ పర్ల్ ఉంది. సో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీనికి చాలా చాలా బాగుంది. ఎన్ని గ్రామ్స్ కిరణ్ గారు? ఇది జస్ట్ 16 grams లో ఉంది విత్ బ్యాక్ చైన్. 16 grams. ఇది కూడా యూనిసెక్స్. మనం ఎవరన్నా ఇన్ కేసు కుర్తా కనుక హెవీగా ఉంది అనుకున్నారు అనుకోండి మగవాళ్ళు, సో సింపుల్ గా కావాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మల్టిపుల్ అండ్ రూబీ కలర్ లో ఉంది కాబట్టి సో మనం ఏ కలర్ కైనా కానీ ఇది సెట్ వేసుకోవచ్చు. ఐదర్ గోల్డ్ మీద ఉంటే రెడ్ ఉంటుంది కాబట్టి రెడ్ హైలైట్ అవుతుంది. సో వైట్ ఉంటే వేసుకోవచ్చు. ఈవెన్ గ్రీన్ కలర్ లో ఉన్నా కానీ రూబీ తెచ్చుకోవచ్చు, కాంట్రాస్ట్ అన్నమాట. సో ఏ కలర్ కుర్తా అయినా కానీ మగవాళ్ళు సో పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది అండ్ చాలా బాగుంది. సో వ్యూయర్స్ చూసారు కదండి, బీడ్స్ లో కలెక్షన్ కావాలి అని అనుకుంటే ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, సో లేయర్స్ ఉన్నాయి, సింగిల్ లైన్ కూడా ఉంది. సో అండ్ కలర్స్ కూడా చాలా యూనిక్ బీడ్స్ కలర్స్ కూడా ఉన్నాయి, డిజైన్స్ వైజ్ కూడా. సో ఇలాంటి ఏ కలెక్షన్ కావాలి అనుకున్నా ప్లీజ్ డూ విజిట్ ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్. అది మాత్రం మర్చిపోవద్దు. సో ప్రైజెస్ అనేటువంటివి చాలా అందుబాటులో ఉంటాయి. కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉన్నటువంటి ప్రైజెస్ అందిస్తున్నారు ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు. ఎందుకంటే జీరో మేకింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ వచ్చేసరికి 2 to 12% ఉంది. సో ప్లీజ్ డూ విజిట్ ముకుందా జ్యువెలర్స్. అండ్ థ్యాంక్ యూ కిరణ్ గారు మాకు కలెక్షన్ అంతా చూపించినందుకు. వెల్కమ్.